ఒకటి, 2, 3, 4, 5, 6, 7 అందరూ ఉన్నారు కదా. ఒరే పెద్దవాళ్ళారా, వేరే వాళ్ళని మీరు లెక్క పెట్టేటప్పుడు మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోలేదు. అదే గురువుగారు లెక్క పెట్టడం వల్ల మనందరం బతికే ఉన్నాము. సరే సరే, మళ్ళీ మీ సాధన మొదలు పెట్టండి. ఏమిటే? బాగా వర్షాలు పడడంతో మీరు 2 నెలల నుంచి పురాణ ప్రదర్శనలో వెళ్ళకపోవడంతో మీరు వెళ్ళి వస్తే కానీ శిష్యులారా, మనం రేపు గ్రామానికి పురాణ ప్రవచనానికి వెళ్తున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. ఈ ఫోన్ గ్రే కలర్ ఆవిడకి ఇవ్వరా? ఫోన్ గ్రే కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఆవిడకి ఇవ్వరా? నమస్కారం గురువు గారు. మీరు చాలా రోజుల తర్వాత మా ఊరికి వచ్చారు. మీ పురాణ ప్రవచనాల కోసం మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. మీకు నా మీద చాలా నమ్మకం ఉంది, కానీ నేను పెద్దవాడిని కదా, పుస్తకం కూర్చోలేను. మా శిష్యుల్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళని నాలాగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను. శిష్యులారా, వచ్చిన గ్రామస్తులకి ఏం కావాలంటే అది వినిపించండి. అలా అయితే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మొదటి రోజు పురాణ ప్రవచనాలు. సోదర సోదరీమణులారా, నమస్కారం. అయ్యోరంటే అయ్యోరే, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీకు తెలుసా? తెలియదు స్వామి. తెలియని వారికి ఎంత చెప్పినా తెలీదు. ఇంకా నేనెందుకు చెప్పడం? గురుగారు వాళ్ళ గురించి ఎన్నో చెప్పారు. ఈ స్వామి మాత్రం ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. గురుగారికి చేద్దాం అంటే గురువు వెంటనే వెళ్ళిపోతాడు. లేకపోతే వచ్చాడు. రేపు చెప్తాను, నేను చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం. రెండో రోజు పురాణ
పడినట్టుంది నా పరిస్థితి. అయ్యయ్యో అలా అంటారేంటండి? ఏమైంది గురుగారు? వచ్చారా? అంతా మీ వల్లే. ఇక మీ మొహాలు నాకు చూడకండి, ఎక్కడికో వెళ్ళి చావండి. అరే గురుగారు మన ముఖం చూపించటం కదా, ఇంకెలాగా మనం బతికిది? మనం బతకడం వ్యర్థం. అరే మన చచ్చిపోదాంరా. అరే పదండి రా, చావడానికి కొయ్య కొయ్య చూసుకుందాం. ఈ చెట్టు చూడేసుకొని చచ్చిపోదాం. వద్దు, మనందరం కొండకి దూకుదాం. సూర్య సూర్య అరే అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా నడుస్తుందో. అరే అమ్మాయి నా వైపే చూస్తుందా? అరే అమ్మాయి నా వైపే చూస్తుందా? నా వైపే చూస్తుందా? నా వైపే చూస్తుందా? అదే అమ్మాయి నా వైపే చూస్తుంది. ఆగండి ఆగండి, మీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇంతకీ ఏమైంది? గురుగారు, ఆ అమ్మాయి ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి నవ్వింది. ఎవరిని చూసి నవ్వింది అర్థం కాక మేము గొడవ పడుతున్నాము. అరే నన్నే చూసి నవ్వింది. ఆగండి ఆగండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అమ్మా, నువ్వు వీళ్ళందరిలో ఎవరిని చూసి నవ్వావు? ఎందుకంటే మీరు కొట్టుకొని చేస్తున్నారు. గురువు గారు నమస్కారం. వాళ్ళ పేరు నాకు తెలీదు. అందరూ వింత వింత పనులు చేస్తున్నారు. అందులో ఒక అబ్బాయి